కిచెన్లో వాడే 3 పదార్థాలు ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయని డాక్టర్లు చెప్తున్నారు. ముఖ్యంగా ఆ 3 పదార్థాలతోటే సంతాన సమస్యతో పాటు మరెన్నో అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలున్నాయి. వీటి వాడకాన్ని ఎంత త్వరగా తగ్గిస్తే అంత మంచిదని నిపుణులు చెప్తున్నారు. మరి ఆ 3 పదార్థాలేంటి? ఏం చేస్తే అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు? అలాగే అసలు ఆ పూర్తి వివరాలు ఏంటి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిది ప్లాస్టిక్ పాత్రలు. ఈ వంటింట్లో ఉండే ప్లాస్టిక్ పాత్రలని పూర్తిగా పక్కన పెట్టాలి. ప్లాస్టిక్ పాత్రలు రోజులు గడిచే కొద్దీ టాక్సిక్ గా మారిపోతాయి. అంటే హానికరమైన రసాయనాలని విడుదల చేస్తాయి. ఎప్పుడైతే వాటిని వేడి చేస్తారో లేదా వేడి వేడి పదార్థాలని ప్లాస్టిక్ పాత్రల్లో వేస్తారో అప్పుడు హానికర రసాయనాలు విడుదలవుతాయి. దీన్నే బీపీఏ అంటారు. అంటే బిప్సినాల్ ఏ. పైగా ప్లాస్టిక్ ని తరచూ వేడి చేసినప్పుడు కెమికల్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. ఇలా హీట్ చేసిన ప్రతిసారి జరుగుతూ ఉంటుంది. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు రావడంతో పాటు మరెన్నో ఇబ్బందులు తలెత్తుతాయి. వీటిని వేడి చేసినప్పుడు అందులో ఉన్న ప్లాస్టిక్ కణాలు ఆహారంలోకి చేరుకుంటాయి. వీటి వల్ల డయాబెటీస్ వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు బ్లడ్ ప్రెషర్, ఒబెసిటీ కూడా వస్తాయి. కొన్ని రకాల క్యాన్సర్ కి కూడా ఇది దారితీస్తుంది. అందుకే ప్లాస్టిక్ కి బదులుగా స్టీల్ తో తయారు చేసిన పాత్రలని వాడాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ఇక రెండవది ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్. ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్ని కూరగాయలు కట్ చేయడానికి ఎక్కువగా వాడుతుంటాం. వీటిని వాడే కొద్దీ అవి అరిగిపోతుంటాయి. ప్లాస్టిక్ కణాలు ఎక్కువ మొత్తంలో విడుదలవుతాయి. మైక్రో ప్లాస్టిక్ విడుదలవటంతో పాటు అవి శరీరంలోకి పేరుకుపోతూ ఉంటాయి. ఇలా ఫుడ్స్లో ప్లాస్టిక్ పార్టికల్స్ పెరిగే కొద్దీ తినే ఆహారం విషంగా మారిపోతుంది. అందుకే వీలైనంత వరకు ప్లాస్టిక్ కటింగ్ బోర్డ్ని వాడకపోవటమే మంచిది. మరి ఏం వాడితే మంచిది అంటే చెక్కతో తయారు చేసిన బోర్డు లేదా గ్లాస్తో తయారు చేసిన కటింగ్ బోర్డులు వాడాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్లాస్టిక్ ని ఎక్కువ రోజుల పాటు వాడటం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగిపోతుంది. హార్మోన్ల సమస్య కూడా వస్తాయి. అందుకే వీలైనంత త్వరగా ఈ వాడకాన్ని తగ్గించడం ఆరోగ్యానికి మంచిది. ఇక మూడవది నాన్ స్టిక్ ప్యాన్. ఇంట్లో వేపుళ్ళు చేయాలంటే ప్యాన్ ఉండాల్సిందే. ఇప్పుడు నాన్ స్టిక్ ప్యాన్స్ అందుబాటులో కూడా వచ్చాయి. చాలా మంది వీటినే వాడుతున్నారు. అయితే వీటిని రెగ్యులర్ గా వాడటం వల్ల అనారోగ్యాల బారిన పడతారని డాక్టర్లు చెప్తున్నారు. ఎందుకంటే బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ సమస్యలు వచ్చే ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు నరాలపైన కూడా ప్రభావం పడుతుంది. ఒకవేళ ఈ నాన్ స్టిక్ ప్యాన్ వాడితే హానికర రసాయనాలని అవి విడుదల చేస్తాయి. అంతేకాదు ఆహారం ద్వారా ఇవి లోపలికి కూడా వెళ్ళిపోతాయి. ఫలితంగా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ముఖ్యంగా సంతాన సమస్య వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే వీటికి బదులుగా స్టెయిన్లెస్ స్టీల్, క్వాస్ట్ ఐరన్ లేదా పింగాణి పాత్రలను వాడటం చాలా మంచిదని డాక్టర్లు సూచిస్తున్నారు.